హలో అన్న, నమస్తే. డ్రైవర్ అన్నలకు ఎట్లున్నారు? ఏంటి పరిస్థితి మీ దగ్గర? జేసీబీ ఎట్లా నడుస్తుంది? ఏ విధంగా ఉంటుంది మీ దగ్గర అక్కడ? మేమైతే ఇంకా భోజనం చేసి వచ్చినాము. లంచ్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇంకా ఇదే పని ఉంది. ఇంకొక 1-2 అవర్స్ మ్యాక్సిమం ఇంకా అంతే. ఇప్పుడు జేసీబీతో ఎంతవరకు దాన్ని సాధ్యమైనంత నుజ్జు చేయడము, అంతవరకు చేయటము, అంతవరకే చేస్తున్నాము. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు సంచులకు వేసుకుని వాళ్ళు మిషన్ ద్వారా ఏదైనా చేసుకుంటారో అది మనకు సంబంధం లేదు. అయితే ఇంకా ఈ 1 or 2 hours మ్యాక్సిమం నుజ్జు చేసినంత వరకు చేసి ఇంకా వెళ్ళిపోవటమే. ఇది ఇక్కడ జేసీబీకి ఉండేది. ఇంకా మేము ఇది జేసీబీ కూడా పెద్ద ఇక్కడ ఇలాంటి దగ్గర పని పెద్దగా మైలేజ్ అయితే తాగదు, జనరల్గానే తీసుకుంటుంది. ఎందుకంటే లోడ్ ఎక్కువ మట్టి ఉన్న దగ్గర అయితే ఒకవేళ మనకు ఇదవుతుంది, కానీ ఇక్కడ ఏం పెద్దగా ఉండదు. కాకపోతే ఇంకా ఒకటే ప్రాసెస్, వాటిని నుజ్జు చేయటం తప్ప వేరే పని ఏం లేదు. కాబట్టి మ్యాక్సిమం అంతా చిన్న బకెట్తోనే చేసుకుంటూ చేస్తున్నాము. వెనక బకెట్తోనే దగ్గర చేసుకోవడం అలాంటివి చేస్తున్నాం. కానీ సామాన్లు అయితే బాగానే ఉన్నాయి. వాళ్ళు మనకైతే కొంతవరకు ఇచ్చినంతవరకు ఇస్తున్నారు. దాంతో ఇంతవరకు అయితే చేసుకుంటున్నాము. ఇది దీనికి సంబంధించినది ఏంటంటే, అయితే ఇప్పుడు ఈ జేసీబీ పని ఎట్లా ఉంటుందంటే, జనరల్గా పాత చైర్స్ ఇక్కడ చూసేది అన్నీ మీరు అన్నీ ప్లాస్టిక్ చైర్స్ అన్నీ కూడా పాత చైర్స్, టేబుల్స్. ఆ తర్వాత ఇంకా ఏమన్నా ఉంటే చైర్స్లలో ఎక్కడన్నా కొన్నిటికి టేబుల్స్కి ఇనుప ముక్కలు ఉంటాయి, కొన్నిటికి ఉంటాయి, అన్నీ ఉంటా అని చెప్పలేము. వేరే వేరే కొన్ని డిఫరెంట్ టేబుల్స్లకి ఇంకా చెక్కలు, ఫర్నిచర్లు అలాంటివి ఇవన్నీ మొత్తం అంతా గ్యాదర్ చేస్తారన్నమాట. వీళ్ళందరూ అంతా ఎక్కడన్నా పాడైపోయినట్టుంటే కూడా అవన్నీ వీళ్ళు ఒక గోదాం లాగా ఒక ఒక ప్లేస్ తీసుకొని ఒక షెడ్ వేసుకొని ఆ షెడ్లలో అన్ని ఈ సామాన్లు అన్నీ పెట్టుకుంటారు. తర్వాత స్కూళ్ళు, ఫంక్షన్ హాళ్ళు, పాత ఫర్నిచర్లు ఏమన్నా స్కూళ్ళల్లో ఉండేవి కూడా అవన్నీ కూడా వీళ్ళు తీసేసుకొని షాపులలో ఉండేవి కూడా మొత్తం ప్లాస్టిక్ సంబంధించిన ఓల్డ్ సామాన్లు అన్నీ తీసేసుకొని వీళ్ళంతా ఒక ప్లేస్లో పెట్టేసుకొని ఇక్కడ వీళ్ళు మనం జేసీబీ పని చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇనుప ముక్కలు సామాన్లను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి, ప్లేస్ అదంతా కూడా. ఎందుకంటే ఎక్కడన్నా ఇప్పుడు బండికి డ్యామేజ్ కాకూడదు, అలాగే మనిషికి కూడా లేనిపోయిన రిస్క్ కాకూడదు. కాబట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ చూసుకోవాలి. అయితే ఇంకా ఇప్పుడు జేసీబీ బకెట బ్రేకర్తో కానీ చెక్క సామాన్లు బాగా విరగొట్టే పని అయితే చేస్తున్నారు ఇక్కడ. ఇనుప ఫ్రేము నొక్కి పగలగొట్టేది మ్యాక్సిమం కొన్ని పెద్ద ఇనుప ఫ్రేమ్లు ఉండవు, చిన్న చిన్న ఉంటాయి. ఆ ఇనుప ఫ్రేమ్లు మళ్ళీ నొక్కి పగలగొట్టేటప్పుడు కూడా చైర్ల నుంచి బాగా ప్రెజర్ చేస్తున్నప్పుడు స్కిప్ అయిపోయి ఎగిరిపోయి ఎవరైనా పక్కన మనుషులు ఉంటే కూడా చాలా డేంజర్. కాబట్టి సో మనుషులను కొంచెం దూరంగా పెట్టి మనమైతే ఇదంతా చేస్తున్నాం. ఇంకా ఆ తర్వాత ఈ విరిగిన సామాన్లన్నీ మళ్ళీ మేము ఇప్పుడు ముందు బకెట్లో చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో, చేసిన తర్వాత అదంతా కలిసి ఒక దగ్గర కుప్ప చేసేసినాము. ఇంకా తర్వాత ఏముంది, ఇంకా వాళ్ళు లోడు లారీకి ఇవన్నీ లారీకి చేసుకుంటారు. జనరల్గా అయితే మాకు బాగానే పెట్టింది, పెద్ద గోదాం కాబట్టి ఒక 3 గంటల వరకు కొద్దిగా అటు ఇటు అయింది. 4 గంటల వరకు పట్టింది టైం బాగానే. అంటే పొద్దున మేము 9-10 గంటలకు వచ్చి 1 గంట వరకు ఇట్లా మళ్ళీ తర్వాత లంచ్కి వెళ్ళి చేసుకుని తినొచ్చిన తర్వాత మాకు 3 to 4 బాగానే టైం పట్టింది, ఒక రోజు ఉంటే అనుకోవచ్చు. సో అట్లా మేము ఏంటంటే గంటకి ఇంకా తెలిసిన కాడ మా షేట్ మాట్లాడినాడు. అదే మామూలుగా అయితే జనరల్గా అయితే 1200 నుంచి 1800 గంటకి మాట్లాడతాం. ఇంకా మినిమం ఛార్జ్ అంటే ఏదో పగలగొట్టడానికి కాబట్టి మనకు గంట లెక్కలు కాకుండా ఓ 3000 ఇస్తా, 2000 ఇస్తా అని చెప్పి మాట్లాడుకున్నారు. సో పెద్దగా డీజిల్ కూడా ఖర్చు ఎక్కువ ఉండదు, పెద్ద వర్క్ ఉండదు, పగలగొట్టే పనే కాబట్టి అదనంగా ఇప్పుడు బ్రేకరు అదనంగా ఛార్జీలు ఏదో డ్రైవర్కి బెత్తలాగా 500, 1000 అట్లా ఇస్తారు. 2000 నుంచి 3000 మినిమం అయితే మాట్లాడుకుని ఉంటారు. అంతకంటే ఎక్కువ ఈ ఇయర్ వీళ్ళు పాత సామాన్ల వాళ్ళు కాబట్టి. ఇంకా ఇది మామూలుగా జనరల్గా ఇదే చేతి పని చేయాలంటే చాలా టైం పడుతుంది. మనుషులు చేయాలంటే అవి విరగొట్టాలంటే ఇంకా అది అయ్యే పనే కాదు అది. అందుకే జేసీబీ అయితే స్పీడ్ అవుతుంది. కాబట్టి ఇంకా పెద్ద పెద్ద భారీగా ఉండేటివి ఫ్రిడ్జ్లు, లేకపోతే వాషింగ్ మిషన్లు, ఇంకోటి ఏమైనా పెద్ద పెద్ద ఉండేటివి ఇంకా కూలర్లు అట్లాంటివి ఈజీగా పగులుతాయి దీంట్లో. సో టైం అట్లా సేవ్ అవుతుంది అన్నమాట. అందుకోసం ఇట్లా ఇది చేసినారు. ఇంకా ఇనుప ముక్కలు మాత్రం కొంచెం ఎగిరే ఛాన్సులు, తగిలే ఛాన్స్ ఉంటాయని వాళ్ళని కూడా నేను సైడ్కి పక్కకు రానియలేదు. నేను కూడా క్యాబిన్ పైనుంచి తీసినాను, కానీ కిందకి దిగి దాని దగ్గర బకెట్ దగ్గర, ఎందుకంటే చాలా రిస్క్తో కూడుకున్న పనులు ఇవి. మనము జేసీబీ పనే ఒక రిస్క్, మళ్ళీ జేసీబీ పని రిస్క్ అని చెప్పి మళ్ళీ మనము అక్కడికి వెళ్ళి దాని దగ్గర
ముందర పెట్టి ఫోను కింద పెట్టి పైన పెట్టి మళ్ళీ ఇప్పుడు పుసుకున్న ఏదైనా తగిలిన ఉండే నెత్తినొప్పులు అంతా ఇంత కదా. ఒక వీడియో ఇప్పుడు ఒక పని డ్రైవర్ జేసీబీ చేయాలంటే ఎంత రిస్కో, ఒక వీడియో తీయాలంటే కూడా అంత రిస్క్ అయిపోతుంది. ఎందుకంటే ముందర వెనక ఏదైనా ఇప్పుడు డ్రైవర్ పనిలో డ్రైవర్ ఉంటాడు, ఏదైనా ఇట్లా బకెట్ ముందర ఇట్లా తిప్పి ఏదైనా కొంచెం తగిలినా కూడా మనిషికి లేనిపోయిన ఇబ్బందే. కాబట్టి అందుకే 1-2 సార్లు చూసుకొని చేసుకోవాలి. అందుకని నేను కూడా ఏంటంటే మ్యాక్సిమం పైనుంచి దూరం నుంచి వీడియోలు తీయడం లాంటివి చేస్తున్నాను, కొంచెం రిస్క్తో కూడిన పనులు కాబట్టి. సో ఇంత రిస్క్ చేసి మనం పని చేసి ప్రతి డ్రైవర్ అన్నలకి గురించి ఒక బండి గురించి వివరణ అయితే ఇస్తున్నప్పుడు మీరు కూడా ఖచ్చితంగా మా లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి హెల్ప్ కొంచెం ఎంకరేజ్ చేయండి ఛానల్ని. తర్వాత మళ్ళీ మీకు ఏమైనా కింద కావాలంటే కింద కామెంట్ చేస్తే కూడా మళ్ళీ చెప్తాను అన్నమాట. అది ఈ వీడియోకి అయితే మొత్తం పూర్తిగా సమాచారం ఇచ్చినది. సో ఖచ్చితంగా ఏదేమైనా ఎక్కడ ఏం పని చేయాలన్నా డ్రైవర్ అనుభవం ఖచ్చితంగా ఉండాలనే చెప్తాను నేను. తక్కువ టైంలో ఇది పని అయిపోతుంది మనిషితో పోలిస్తే. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మనోడు ఇంకా పాటలు పెట్టుకున్నాడు, జేసీబీ క్యాబిన్లో పాటలు వింటున్నాడు. ఇంకా చూడండి, ఇంకా ఇప్పుడు ఇది ఫ్రంట్ బకెట్తోన పెద్ద బకెట్తోనైతే చేస్తున్నారు, బ్రేకర్తోన. అంటే అవన్నీ ఇట్లా దగ్గరకు చేసేసి మళ్ళీ నుజ్జు చేసేసి దీంతో కూడా ఇట్లా ప్రెస్ చేసేది కూడా కొంచెం చేసినాము దగ్గర చేసి. ఇంకా మ్యాక్సిమం అంతా అయిపోయినది. మనం చేసినంత వరకు నుజ్జు పగలగొట్టేంత వరకు పగలగొట్టి దగ్గర చేసేసినాము. దగ్గర చేసేసి ఇంకా వాళ్ళు లోడ్ లారీకి తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించింది. మళ్ళీ నెక్స్ట్ వీడియో రేపు ఏ పని దొరికితే ఆ పనికి మళ్ళీ సంబంధించింది మళ్ళీ చెప్తా. మరి ఉంటా, మళ్ళీ బాయ్. Head to toe in tie-dye.